వీడియో వచ్చి సింగిల్ లింక్డ్ లిస్ట్ క్రియేషన్. ఓకే, ఇప్పుడు బేసిక్ రూల్ ఏం చెప్తున్నాము, సింగిల్ లింక్డ్ లిస్ట్లో డేటాని నోట్స్ ప్రిపేర్ అంటారు. నోడ్ కంటైన్ 2 parts, డేటా పార్ట్, లింక్ పార్ట్. సో వాట్ ఈస్ ద లింక్ పార్ట్? అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ ఉండాలి. అండ్ ఫస్ట్ నోడ్ షుడ్ బి పాయింటెడ్ విత్ హెడ్, అండ్ హెడ్ కంటైన్స్ అడ్రస్ ఆఫ్ ది ఫస్ట్ నోడ్. ఓకే, ఇప్పుడు దీనికి మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాం చూడండి. యూ హ్యావ్ ఆల్రెడీ నో every program should start with the hash include stdio.h header file. ఓకేనా, హెడర్ ఫైల్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాం. హ్యాష్ ఇంక్లూడ్ stdlib.h. మీకు అందరికీ హెడర్ ఫైల్స్ గురించి తెలుసు. మనం ఏ ఫంక్షన్స్ అయితే యూస్ చేసుకుంటున్నామో కంపల్సరీ ఆ ఫంక్షన్స్ ఉన్న హెడర్ ఫైల్ని నువ్వు కంపల్సరీ ఏం చేయాలి, ఇంక్లూడ్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద బేసిక్ హెడర్ ఫైల్స్. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ నోడ్ని క్రియేట్ చేయాలి. ఈ నోడ్ని ఏం చేయాలి, క్రియేట్ చేయాలన్నమాట. నోడ్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, అందులో 10 అనే వాల్యూని ఇన్స్టలేట్ చేయాలనుకోండి. ఇది 10 అనేది ఏంటి, ఇంటీజర్. సో మనం ఏం డిక్లేర్ చేసుకుంటున్నాం, ఇంట్. ఓకేనా, ఇప్పుడు సపోజ్ 10.5 ఇన్స్టలైజ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేసుకుంటాం, ఇది ఫ్రాక్షనల్ వాల్యూ కాబట్టి ఫ్లోట్ డేటా టైప్స్, ఆల్రెడీ ఇన్బిల్ట్ డేటా టైప్స్ ఉంటాయి కదా, డేటా టైప్ తీసుకుంటాం. ఇక్కడ మనం డేటాని ఎట్లా స్టోర్ చేస్తున్నాం, నోడ్ పార్ట్లో స్టోర్ చేస్తున్నాం. అంటే ఒక డేటా పార్ట్ ఉంటుంది, ఒక లింక్ పార్ట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ లింక్ అంటే ఏంటి, అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ డేటా టైప్ లేదు. నోడ్లో నువ్వు స్టోర్ చేసుకోవాలంటే ఇలా నీకు ఒక ఇంటి ఫ్లోట్ అలా డైరెక్టెడ్ డేటా టైప్ లేదు కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో సిలో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ని ఎలా క్రియేట్ చేస్తాం, బై యూజింగ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ కెన్ బి క్రియేటెడ్ బై యూజింగ్ కీవర్డ్ స్ట్రక్ట్. ఓకే, స్ట్రక్ట్. సో నేను స్ట్రక్చర్కి ఏం నేమ్ ఇస్తాను, నోడ్. స్ట్రక్ట్ నోడ్ ఒక డేటా టైప్ని క్రియేట్ చేస్తున్నాం. ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్ అండ్ ఎండ్ విత్ సెమీ కాల్. ఓకే, ఇప్పుడు ఈ నోడ్లో ఏమేమి ఉండాలి, డేటా పార్ట్ ఉండాలి, లింక్ పార్ట్ ఉండాలి. అవునా, ఇక్కడ చూడండి, డేటా పార్ట్ అండ్ లింక్ పార్ట్. డేటా పార్ట్ అండ్ లింక్ పార్ట్. డేటా పార్ట్, డేటా ఏం యూస్ చేస్తున్నాం, ఏ టైప్ ఆఫ్ డేటా యూస్ చేస్తున్నాం, ఇంటీజర్. సో ఐఎమ్ డిక్లేరింగ్ వేరియబుల్ ఇంట్ డి. సో నేను డేటా అంటున్నాను. ఇది అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ పార్ట్, సెకండ్ పార్ట్లో ఏముంది, అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్, అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ నోడ్. ఇది కూడా ఒక నోడే కదా, ఆ నోడ్నే కదా నువ్వు ఇప్పుడు క్రియేట్ చేస్తున్నావు. సో అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్, మళ్ళీ అదే నోడ్ కాబట్టి అగైన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ నోడ్ హియర్, అడ్రస్ ఆఫ్ దట్ నోడ్. ఓకే, ఇట్ ఈస్ నోడ్ కాబట్టి వీ హ్యావ్ టు క్రియేట్ ఏ సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్. సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్. సో దట్స్ వై struct node address of the next node కదా, అందుకని అడ్రస్ ఆఫ్ ది లింక్ పార్ట్ ఏమని డిక్లేర్ చేశాను, లింక్. మీకు ఎక్కడ అర్థమైంది ఇది? ఇక్కడ చూడండి, ఫస్ట్ నోడ్ కంటెంట్ డేటా పార్ట్ అండ్ లింక్ పార్ట్ అన్నాం. డేటా పార్ట్ ఇంటీజర్ కాబట్టి ఇంటి డేటా అన్నాం. ఇక్కడ ఏం స్టోర్ చేస్తున్నాం, అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. అగైన్ ఇది నోడ్ కదా, ఇది కూడా ఒక నోడే కదా, అందుకని ఆ నోడ్ క్రియేట్ చేయడానికి మళ్ళీ అగైన్ నోడ్ స్టార్ లింక్, అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. సో వీటిని ఏమంటారు, సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్ అని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు, సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ ఎ క్రియేషన్ ఫర్ నోడ్. నువ్వు ఎప్పుడైతే ఈ ఒక స్ట్రక్చర్ డేటా టైప్ ఇస్తావో ఇమ్మీడియట్గా కంపైలర్ నీకు 2 parts కింద క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్లో ఏం స్టోర్ చేస్తుంది, డేటా పార్ట్. సెకండ్ పార్ట్లో లింక్ పార్ట్. లింక్ పార్ట్లో ఏం స్టోర్ అవుతుంది, అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. ఇప్పుడు మనం నోడ్ క్రియేషన్ చేసేసాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ నోడ్ షుడ్ బి, ఫస్ట్ నోడ్ పాయింటర్ ఏముండాలి, హెడ్ ఉండాలి. ఫస్ట్ నోడ్ ఏముండాలి, కంపల్సరీ హెడ్ అనేది ఉండాలి. హెడ్లో వాల్యూ ఏముండాలి, అడ్రస్ ఆఫ్ ది ఫస్ట్ నోడ్ అనేది ఉండాలి.
అడ్రస్ ఆఫ్ ది ఫస్ట్ నోడ్ అనేది ఉండాలన్నమాట. ఓకే, దిస్ ఈస్ ఫర్ క్రియేటింగ్ నోడ్ క్రియేషన్కి యూజర్ డిఫైన్ డేటా టైప్ కాబట్టి స్ట్రక్ట్ నోడ్. ఇందులో ఏం పార్ట్స్ ఉండాలి? 2 పార్ట్స్ ఉండాలి. వన్ ఈజ్ డేటా పార్ట్ అండ్ దెన్ వన్ ఈజ్ లింక్ పార్ట్. లింక్ ఈజ్ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. అందుకే అదే నోడ్ కాబట్టి మనం సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు హెడ్ని ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. దాని కంటిన్యూషన్ అది. Okay, after creating structure, every program execution starts with the main starting point of the execution. Main open, main close. ఓకేనా? ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక నోడ్ క్రియేట్ చేసి ఆ నోడే ఫస్ట్ నోడ్ కింద ట్రీట్ చేస్తాం. అదే ఫస్ట్ నోడ్ కాబట్టి ఆ నేమ్ ఏముండాలి ఫస్ట్ నోడ్కి? హెడ్. ఓకేనా? అది ఎలా క్రియేట్ చేస్తున్నాం చూడండి. Struct node I'm creating one pointer head. Int a is a variable name, int is a data type, head is a pointer name, data type is struct node. అందుకని అన్నమాట. ఓకేనా? ఒకటి క్రియేట్ చేసాం హెడ్ అనేది. ఈజ్ ఇనిషియలైజ్డ్ విత్ నల్. ఫస్ట్ నేను స్టార్టింగ్ కాబట్టి నేను ఏం క్రియేట్ చేశాను? నల్. ఓకే, ఇప్పుడు దానికి మెమరీ అలొకేట్ చేయాలి. సో హెడ్ ఈక్వల్ టు మెమరీ అలొకేషన్ ఫంక్షన్ ఏంటి? సిలో malloc ఓపెన్ రేస్ సైజ్ ఆఫ్ ఎంత, దేనికి మెమరీ ఎంత సైజ్ అలొకేట్ చేయాలి? ఇక్కడ ఎంత సైజ్ అలొకేట్ చేయాలి? malloc అనే ఫంక్షన్ స్ట్రక్ట్ నోడ్ సైజ్ ఆఫ్ ది malloc. ఇక్కడ చూడండి, ఒక చిన్నది గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు సైజ్ ఆఫ్, ఇప్పుడు malloc అనే ఫంక్షన్ వాళ్ళ యూజ్ ఏంటంటే నీకు మెమరీ అనే దాన్ని అలొకేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సైజ్ ఆఫ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను స్టూడెంట్ సాహిత్య ఉంది. సాహిత్య రేపు మార్నింగ్ బాక్స్ తీసుకురారా అన్నాను నేను. నాకు ఒక బాక్స్ కావాలి అలొకేట్ చేయడానికి, సమ్ పెట్టుకోవడానికి బాక్స్ తీసుకురారా అన్నాను. ఇప్పుడు సాహిత్య ఏమడుగుతుంది? ఫస్ట్ క్వశ్చన్, మేడం సైజ్ ఏంటి, దేని పర్పస్ కోసం, నేను ఏ బాక్స్ తీసుకురావాలి? అవునా? ఇప్పుడు నేను పెన్స్ స్టోర్ చేసుకోవడానికా, బుక్స్ స్టోర్ చేసుకోవడానికా, ఆరల్స్ లేకపోతే రబ్బర్ బ్యాండ్ స్టోర్ చేసుకోవడానికా? అంటే నేను ఒక బాక్స్ సైజ్ అనేది స్పెసిఫై చేయాలి కదా, బాక్స్ తీసుకురమ్మని చెప్పామంటే. ఇప్పుడు malloc అనే ఫంక్షన్కి మనం ఏం చెప్తున్నాం? మెమరీ అలొకేట్ చేయమని చెప్తున్నాం. ఎంత మెమరీ అలొకేట్ చేయాలి? సైజ్ ఆఫ్ ఎవరికి? స్ట్రక్ట్ నోడ్ ఎంతైతే ఉందో అంత మెమరీ అలొకేట్ చేయమని malloc ఫంక్షన్కి చెప్తున్నాం. malloc ఫంక్షన్కి. ఓకే, స్ట్రక్ట్ నోడ్లో ఏముంది? స్ట్రక్ట్ నోడ్లో ఏం క్రియేట్ చేసాం? డేటా పార్ట్, లింక్ పార్ట్, ఇంతది. ఇప్పుడు ఇమీడియట్గా నువ్వు ఎప్పుడైతే హెడ్ ఈక్వల్ malloc సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ అనే ఒక malloc ఫంక్షన్ని కాల్ చేస్తావో స్ట్రక్ట్ నోడ్కి మెమరీ అనే దాన్ని అలొకేట్ చేసిస్తుంది. స్ట్రక్ట్ నోడ్లో నువ్వు ఏం డిక్లేర్ చేసావు ప్రీవియస్గా? డేటా పార్ట్, లింక్ పార్ట్. ఓకే, డేటా పార్ట్ ఇక్కడ, లింక్ పార్ట్, అండ్ ఒక మెమరీ అనేదాన్ని అలొకేట్ చేసి ఇచ్చేసింది. ఇప్పుడు మెమరీ అనేదాన్ని అలొకేట్ చేసి ఇచ్చింది. ఇక్కడ నువ్వు ఇనీషియల్గా హెడ్ ఈక్వల్ టు ఎంత ఇన్స్టలేట్ చేశారు? నల్. అవునా? ఇప్పుడు malloc ఎంత ఇన్స్టలేట్ ఒక వాల్యూ, ఒక నోడ్కి సైజ్ని అలొకేట్ చేసి అడ్రస్ని అసైన్ చేసి ఇచ్చింది 1000. ఇప్పుడు ఈ 1000ని నువ్వు దేంతో ఇన్స్టలేట్ చేసావు? హెడ్. ఇప్పుడు హెడ్లో వాల్యూ ఎంత ఉంటుంది? 1000. సో హెడ్ ఈజ్ పాయింటింగ్ టు ఫస్ట్ నోడ్ ఆఫ్ ది లింక్డ్ లిస్ట్. ఓకే, ఇప్పుడు ఈ నోడ్లో ఈ డేటా పార్ట్, లింక్ పార్ట్ ఇన్స్టలేట్ చేయాలి. ఇన్స్టలేట్ చేయడానికి యూజ్ చేసే ఇప్పుడు ఈ బాక్స్ని ఏ నేమ్తో పిలవాలి? హెడ్. నేమ్ ఏంటి? హెడ్. ఏ నేమ్తో పిలవాలి? హెడ్ అనే నేమ్తో పిలవాలి. అడ్రస్ ఆఫ్ ది ఫస్ట్ నోడ్ స్టోర్ చేసాం. ఫస్ట్ ఇన్స్టలైజ్డ్ విత్ ద డేటా పార్ట్. ఇన్స్టలైజేషన్కి యూజ్ చేసే ఆపరేటర్ అంటే యారో.
హెడ్ ఆఫ్ డేటా ఈక్వల్ టు 10. ఇమీడియట్గా ఇక్కడ ఎంత ఇన్స్టేజ్ అవుతుంది 10. ఇప్పుడు లింక్ పార్ట్, ఇదే ఫస్ట్ నోడ్ ఇదే లాస్ట్ నోడ్ కదా, అప్పుడు ఇదే ఫస్ట్ నోడ్ ఇదే లాస్ట్ నోడ్ కాబట్టి లింక్ పార్ట్లో ఏముంటుంది నల్. సో హెడ్ ఆఫ్ లింక్ ఈక్వల్ టు నల్. దెన్ ఇప్పుడు ఈ డేటాని ప్రింట్ చేయాలి అంటే సేమ్ యాజ్ యూజువల్గా printf %d హెడ్ ఆఫ్ డేటా. మెయిన్ ఓపెన్, మెయిన్ క్లోజ్ చేసాం. దెన్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ 10. ఓకే, ఇక్కడ హెడ్ అనే పాయింటర్ని క్రియేట్ చేసాం, అది ఫస్ట్ నోడ్ ఆఫ్ ది లింక్ లిస్ట్ని డినోట్ చేస్తుంది. ఇదే ఫస్ట్ నోడ్ అండ్ లాస్ట్ నోడ్ కాబట్టి డేటా అనేది ఇన్స్ప్లేస్ చేసాం అండ్ దెన్ ప్రింట్. దిస్ ఈస్ ఫర్ ఫస్ట్ నోడ్ క్రియేషన్ ఇన్ లింక్ లిస్ట్. డన్.